నమస్తే ఫ్రెండ్స్. కథ పేరు కృష్ణార్పణం. ఒక మంచి వార్త. మీ పిన్ని ఆరోగ్యం కుదుటపడింది. నా మనసులోని కలవరం అంతా కరిగిపోయి ఎంత ఆనందంగా ఉందనుకున్నావు. మరి ఈ 4-5 నెలలుగా ఎంత నరకయాతన అనుభవించానో నాకే తెలుసు. ఎలాగైతేనేం తను మామూలైంది, అది చాలు. అవును, కానీ డాక్టర్లే చేతులెత్తేశారు. నువ్వెలా నయం చేయగలిగావు? ఏం మంత్రం వేసావో చెబుదు. ఫోన్లో బాబాయ్ మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉన్నాడో నాకు అర్థమైంది. బాబాయ్, మందు మాకు పనిచేయలేదు కాబట్టి మంత్రం వేసాను అనుకుంటున్నావేమో. అదేం లేదు. మన పెద్దలు చెప్పే కర్మ సిద్ధాంతం బట్టి పిన్ని మనస్తత్వానికి సరిపడే 4 మాటలు చెప్పాను అంతే. అవి అంతలా పనిచేస్తాయని నేను ఊహించలేదు. మన పెద్దలు చెప్పిన కర్మ సిద్ధాంతంలో మనల్ని మంచిదారిలో నడిపించే ప్రయత్నంతో పాటు గొప్ప ఆశావాదము ఉందని నాకు ఇప్పుడే బాగా అర్థమైంది. తర్వాత మళ్ళీ తిరిగ్గా మాట్లాడతా బాబాయ్. ముందుగా అమ్మకు కూడా ఈ వార్త చెప్పాలిగా అంటూ ఫోన్ పెట్టేశాను. ఈ వార్త విని అమ్మ కూడా విభ్రాంతికి లోనైంది. అవును, మరి చక్కగా ఆరోగ్యంగా ఉన్న పిన్నికి హఠాత్తుగా మతిస్థిమితం కోల్పోయినట్లు అవ్వడం, దానికి తనే కారణమనే అపరాధ భావంతో సరదాగా ఉండే బాబాయ్ దిగులుతో తలరిల్లిపోవడం మమ్మల్ని అందరినీ కలతకు గురిచేసిన విషయాలే. మునుపట్ల ఆరోగ్యంగా ఉన్న పిన్ని మారిందనే వార్త విన్నాక అమ్మ కూడా ఫోన్ చేసి పిన్నితో మాట్లాడి చాలా సంతోషించింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, కొన్నేళ్ల క్రితం మా తాతయ్య పల్లెల్లో ఉన్న తన పాత ఇంటిని అమ్మి తన 3 కూతుర్లకు ఆ డబ్బును సమానంగా పంచి ఇచ్చేశాడు. మా పెద్దమ్మ ఆ ఊళ్ళోనే ఉంటుంది కాబట్టి వెంటనే వాళ్ళకున్న జాగాలో ఒక డాబా ఇల్లు కట్టించేసుకుంది. మా అమ్మ కూడా ఆ డబ్బుతో మేము ఉంటున్న ఊళ్ళోనే ఒక స్థలం నాన్నతో కొనిపించింది. దానికి బాగా రేటు పెరిగింది. పిన్ని వాళ్ళు మాత్రం ఏం చేయాలనే ఆలోచనలో ఉండగానే బాబాయ్ స్నేహితులు ఒకరికి అవసరం పడటంతో ఆయనకు అప్పట్లో అప్పుగా ఇచ్చారు. అవసరానికి ఆత్మీయుడికి సాయం చేసినట్లుగా ఉంటుంది. ఆ పైన వడ్డీతో కలిపి వచ్చే డబ్బుతో ఏం చేయాలని ఆలోచించుకునే వ్యవధి ఉంటుంది కదా అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే ఒక సొంత ఇల్లుంది, 2 కొడుకులు కాబట్టి ఇంకో చోట స్థలం కొని ఉంచి తర్వాత వీలును బట్టి ఇల్లు కట్టడమా లేక ఉంటున్న ఇంటిపైన ఇంకొక పోర్షన్ వేయడమా అనే సందిగ్ధం కూడా ఉంది. మరి ఇక్కడ బాబాయ్ గురించి 2 మాటలు చెప్పుకోవాలి. సరదా అనే పదానికి పట్టుపంచి కట్టినట్లుగా ఉంటాడనేది నా అభిప్రాయం. ఎంత వ్యక్తిలో ఉన్నవాళ్ళని సరే బాబాయ్తో 10 నిమిషాలు మాట్లాడితే జీవితం పట్ల వాళ్ళకున్న విరక్తి ఆవిరైపోయి అనురక్తికి అంకురించడం ఖాయం. ఇంకొక మాట ఏంటంటే, బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల పట్ల బాబాయ్ చూపించే ఆదరణ, అభిమానంగా పలకరించే తీరు ప్రత్యేకంగా ఉంటాయి. ఎవరికి వాళ్ళం మేమంతా నా పట్ల బాబాయ్కి ప్రత్యేకమైన అభిమానం అని ఆనందించేవాళ్ళం. అంటే పిల్లలమని మమ్మల్ని చిన్నచూపు చూడకుండా మా ఇష్టాలకి, మాటలకి కూడా చాలా విలువ ఇచ్చి ఆదరణ చూపించగలడం బాబాయ్ ప్రత్యేకత. పిన్ని కూడా బాబాయ్కి తగ్గదే. ఇంటికి ఎవరం వెళ్ళినా బాబాయ్ ఏవో రకాలు చేయమని పిన్నికి పురమాయిస్తే, మేమేమీ కొత్త వాళ్ళం కాదుగా బాబాయ్, ఎప్పుడూ వచ్చేవాళ్ళమే కదా, పిన్నిని ఎందుకు ఇబ్బంది పెడతావు అని అంటే పిన్ని నవ్వుతూ, ఇలా ఎప్పుడైనా మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడే మీ బాబాయ్ కూడా మర్యాదల పేరుతో తన కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. ఆ తర్వాత ఎప్పుడు తనకి ఇది కావాలని అని అడగడం తెలుసా అనేది. అలా హుషారికి మారిపేరుగా ఉండే బాబాయ్ మూర్తి భవించిన నీరసంలా మారిపోవడానికి కారణం పిన్ని అనారోగ్యమే. దానికి తనే కారణమనే అపరాధ భావన ఆయన్ను మరింత కృంగదీసింది. నిజానికి కథలో కొత్తదనం ఏమీ లేదు, సాధారణంగా జరిగేదే. అప్పు ఇవ్వడం అంటే ముప్పు కొని తెచ్చుకోవడం అనే విషయం పిన్ని బాబాయిలిద్దరికీ అనుభవం మీద అర్థమయ్యేసరికి అనర్థం జరిగిపోయింది. అదే కొత్త మలుపు. ఆత్మీయుల అవసరానికి సరిగ్గా తన దగ్గర లేకపోయినా మరొకరి దగ్గర నుంచి తీసుకొని అప్పుగా ఇవ్వడం ఓ బాధ్యతగా భావించే బలహీనత ఉంది బాబాయ్కి. అలాంటి పనులకి అభ్యంతరం చెప్పకుండా ఆనందంగా అంగీకరించిన పిన్నికి అలవాటు. రామలింగయ్య అనే వ్యాపారవేత్తకు వచ్చిపడిన అవసరానికి పిన్నికి పుట్టింటించి వచ్చిన డబ్బును అప్పుగా ఇవ్వడానికి బాబాయ్ తటపటాయిస్తుంటే పిన్నే పర్వాలేదంటూ ప్రోత్సహించిందట. మరి బాబాయ్కి అని స్నేహితుడు, అంతేకాదు పేరు పొందిన ధనవంతుడు, గౌరవం గుర్తింపు ఉన్నాయి కూడా. అందుకే ఆయన దగ్గర నుంచి తాము అప్పుగా ఇచ్చిన మొత్తం వడ్డీతో సహా వస్తుందే కానీ వసూలు కాదేమో అనే అనుమానం ఆవగింజంత కూడా లేదు. పైగా అంతటి గొప్ప ఆయనకు సహాయం చేయగలమని ఆనందించారు కూడా. అందుకే చాలా నాళ్ళు ఆయనంతటా ఆయనే ఇచ్చే సమయం కోసం వేచి చూశారు. డబ్బు రూపేణ కాకపోయినా ఇంటి స్థలంగానో మరొక విధంగానో రాబట్టుకోవచ్చిన ధీమా పిన్నిని ఆశగా ఎదురుచూసేలా చేసింది. అయితే పెద్దమ్మ, అమ్మ అనుభవం కొద్దీ పిన్నిని మందలించడం మొదలుపెట్టడంతో బాబాయ్ దగ్గర పిన్ని తన ప్రతాపం చూపించసాగింది. దాంతో బాబాయ్ కూడా ఆ పెద్ద మనిషిని అప్పు వసూలు చేసుకున్న తత్వంతో కాకుండా తన కుటుంబ సభ్యులు వేధింపుస్తున్నారు, అందులోంచి బయటపడేయమని రామలింగయ్యను ప్రాధేయపడడం మొదలుపెట్టాడు.
ఆయన అదిగో ఇదిగో అని కాలయాపన చేస్తుంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఆయన ఇవ్వలేకపోవడం కాదు, ఇవ్వాలనుకోవడం లేదనే విషయం. ఇంటికి వస్తే మొహం చాట్ చేయడం, ఫోన్లో పలకరిస్తే పట్టించుకోకపోవడం జరుగుతూ ఉండేసరికి తను ఎంత తెలివి తక్కువ పనిచేశాడో అర్థమైంది బాబాయ్కి. రామలింగయ్యకు పిన్ని డబ్బే కాకుండా పూర్తిగా సరిపోవని బతిమలాడితే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని మరికొంత సర్దుబాటు చేశాడు. విషయం తెలిసి ఇంక తప్పదని తన దగ్గర ఉన్నంతా కూడా ఊడ్చి వాళ్ళకి రుణ జమ చేసి రుణ విముక్తుడైనట్లుగా స్థిమితపడి ఊరుకున్నాడు. తర్వాత కొన్నాళ్ళకి ఓ సంఘటన జరిగింది. రామలింగయ్యకు కూడా శటకోపం పెట్టడానికి ఒకరు ప్రయత్నిస్తే తెలివిగా రామలింగయ్య కుటుంబ సభ్యులతో సహా వెళ్ళి ఆయన ఇంటి ధర్నాకు కూర్చుని ఆ రోజు సాయంకాలానికే అతని దగ్గర నుంచి తనకు రావాల్సిన బాకీని రాబట్టుకోగలనే వార్త టీవీలో ప్రసారం చేస్తూ పదే పదే దృశ్యాలని చూపించడం మొదలుపెట్టారు. అది పిన్ని చూసి బాబాయ్కి చూపించింది. మనకు మన బాకీని రాబట్టుకునే దారి కనిపించిందంటూ సంబరపడింది. అంటే మనము రామలింగయ్య ఇంటి ముందు ధర్నా కూర్చుందామా అని బాబాయ్ అడిగితే, అదే దారిలో ఎందుకు వెళ్ళాలి, మనకు ఇన్ని రోజు డబ్బులు లేవని సాగుగా చూపిస్తుంటే మనం చేసేదేం లేక తిరగడం మానుకున్నాం. ఇప్పుడు ఈ సమయంలో ఈ వార్త చూసి వచ్చామని చెప్తే ఏం సాగు చెప్పగలడు, ఇవ్వక తప్పదు కదా, అందుకని ఆలస్యం చేయకుండా ఆయన దగ్గరకు వెళ్ళండి అని సలహా ఇచ్చింది. బాబాయ్ రామలింగయ్య ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పిన విషయం విని పిన్ని మతిస్థిమితం కోల్పోయిన దానిలో అయిపోయింది. విషయం ఏమిటంటే తనకు వచ్చిన డబ్బుని ఇతర అప్పులకి ఇచ్చేశానని రామలింగయ్య చెప్పాడు. బాబాయి ఏం చేసేది లేక వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెల్లమొహం వేసుకుని వచ్చాడు. అది విన్నప్పటి నుంచి పిన్ని అదే ధ్యాసలో ఉంటూ ఎవరితో మాట్లాడినా ఇంట్లో వాళ్ళతోనైనా బయట వాళ్ళతోనైనా సరే ఆ అప్పు గురించే ప్రస్తావించేది. అది నయం చేయగలే వ్యాధి కాదని ఎన్నో రకాల మందులు వాడాక డాక్టర్లు తేల్చేశారు. ఏదో ఇంత తిని పడుకుంటుంది, అదే చాలనుకొని ఇంట్లో వాళ్ళు కనిపెట్టుకుని చూస్తున్నారు. ఇది సంగతి. నేను 10 రోజుల క్రితం ఆఫీస్ పని మీద విజయవాడ వెళ్తుంటే అమ్మ పిన్ని వాళ్ళని కూడా చూసిరారా అని చెప్పడంతో ఒకరోజు వీలు చూసుకుని వెళ్ళాను. పిన్ని అదే దూరంలో ఉంది. ఉపదేశం చేస్తున్నట్టుగా ఎన్నో సంగతులు చెప్పింది. అయితే అన్ని డబ్బు అప్పు ఇవ్వడం గురించే. పెద్దవాళ్ళు చెప్పిన మాటలను కొట్టిపారే కుదరా అబ్బాయి. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలని ఎందుకు చెప్పాలనుకున్నావు? ఇదిగో మీ బాబాయ్ స్నేహితులాంటి వాళ్ళు ఉంటారనే కాదు. మునుపటి రోజుల్లో అయితే అప్పు తీర్చకపోతే మన జన్మలో అయినా వాళ్ళ ఇంటి కుక్కగా పుట్టి అప్పు తీర్చాల్సి వస్తుందని నమ్మేవాళ్ళు. అలాంటి సత్యకాలమా ఇది? సాయం చేసిన వాళ్ళను మోసం చేసి సంపాదించడమే తెలివితేటలుగా లెక్కించబడుతున్న మాయదారి మనుషుల రాజ్యం కదా. అది తెలుసుకోకపోవడం మన తప్పే. అలాంటి తప్పు పని ఎప్పుడు చేయకూడదు సుమా అంటూ చివర్లో హెచ్చరించింది కూడా. రామలింగయ్య ఇంటికి వెళ్ళి వచ్చిన బాబాయ్ చెప్పిన మాటలు విని పిన్ని మతిస్థిమితం కోల్పోయింది. విషయం ఏమిటంటే వచ్చిన డబ్బుతో ఇతర అప్పు తీర్చేశారని రామలింగయ్య చెప్పడం. అప్పటి నుంచి పిన్ని అదే ధ్యాసలో ఉంటూ ఎవరితో మాట్లాడినా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళని సరే ఆ అప్పు గురించిన ప్రస్తావన చేసేది. అది నయం చేయగలిగే వ్యాధి కాదని ఎన్నో రకాల మందులు వాడాక డాక్టర్లు తేల్చేశారు. ఏదో ఇంటి తిని పడుకునే ఉంటోంది, అదే చాలనుకుని ఇంట్లో వాళ్ళు కనిపెట్టుకుని చూస్తున్నారు. ఇది సంగతి. నేను 10 రోజుల క్రితం ఆఫీస్ పని మీద విజయవాడ వెళ్తుంటే అమ్మ పిన్ని వాళ్ళని కూడా చూసిరారని చెప్పడంతో ఒకరోజు వీలు చూసుకుని వెళ్ళాను. పిన్ని అదే ధోరణిలో ఉంది. ఉపదేశం చేస్తున్నట్లుగా ఎన్నో సంగతులు చెప్పింది. అన్నీ డబ్బు అప్పు ఇవ్వడం గురించే. పెద్దవాళ్ళు చెప్పిన మాటల్ని కొట్టి పారేయకూడదురా అబ్బాయి. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని ఎందుకు చెప్పాలనుకున్నావు? ఇదిగో ఇలాంటి వాళ్ళు ఉంటారనే కాదు. మునుపటి రోజుల్లో అయితే అప్పు తీర్చకపోతే మరుజన్మలో అయినా వాళ్ళని కుక్కగా పుట్టి అయినా సరే అప్పు తీర్చాల్సి వస్తుంది నమ్మేవాళ్ళు. అలాంటి సత్యకాలం అయితే సాయం చేసిన వాళ్ళను మోసం చేసి సంపాదించడమే తెలివితేటలుగా లెక్కించబడుతున్న మాయదారి మనుషుల రాజ్యం కదా. ఇది తెలుసుకోకపోవడం మన తప్పేగా. ఇలాంటి తప్పు పని ఎప్పుడు చేయకు సుమా అంటూ చివర్లో హెచ్చరించింది కూడా. ఏం మాట్లాడో తోచక దిగులుగా చూస్తూ ఉండిపోయాను. బాబాయ్ నాతో గేట్ దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. ఆర్థిక నష్టం ఎలాగోలా భరించాను కానీ మీ పిన్ని ఇలాంటి మానసిక అనారోగ్యంతో బాధపడుతుంటే నేను చేసిన పనేగా అని కుమిలిపోవడం తప్ప ఏం చేయలేకపోతున్నాను రా. ఆ తర్వాత 2 రోజులకే కాబోలు ఆఫీస్ నుంచి పని చూస్తున్నప్పుడు ఎవరో ఒక ఆయన గాలికి ఎగిరిపిన పేలాలని కృష్ణార్పణ అనుకోవడమే తప్ప ఏం చేయలేం అని ఇంకెవరితోనో అనడం నేను విన్నాను. అప్పుడు ఆ చెట్టుకు నాకు ఆలోచన వచ్చింది. అవును నిజమేగా, ఆ సామెతలో ఎంత అర్థం ఉంది. జరిగిన నష్టానికి బాధపడకుండా భగవంతునికి అర్పణ చేస్తే పుణ్యం దక్కుతున్న భరోసాతో ఓదార్పు పొందటం. ఆలోచిస్తుంటే అది మంచిది అనిపించింది. ఆ రోజు సాయంకాలం మళ్ళీ పిన్ని దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ అదే సంభాషణ. ఈసారి మాత్రం బాధపడకుండా మౌనంగా ఉండకుండా నేను 2 మాటలు చెప్పాను. స్నేహితుల అవసరాలకు ఆదుకోవడం తన బాధ్యత అనే బాబాయ్ అనుకున్నాడు.
రెండుసార్లు రేగిపళ్ళు ఇచ్చి మన దగ్గర గుమ్మడికాయని లాక్కుని తెలివైన పని చేశారని సమర్థించుకుంటారు అవకాశవాదులు. అలాంటి వాళ్ళని నమ్మి మోసపోవడం మన పొరపాటే కానీ తప్పు కాదు కదా పిన్ని. నేను ఆఫీస్ నుంచి నా బస్సుకు వెళ్తూ మధ్యలో రామలింగయ్య గారిని చూశాను. ఆయన ఏమీ గొప్పవాడైపోలేదు. ఆయన ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిపోయింది. కర్మఫలం అనేది ఒకటి ఉంటుందని పిన్ని, ఎవరైనా అనుభవించక తప్పదేమో. మీరు మంచి మనసుతో చేసిన మేలు ఊరికే పోదు. మంచికి మంచి, చెడుకు చెడు. అందుకని ఆయన దగ్గర నుంచి మీకు ఎంత రావాలని లెక్కటి ఎదురు చూసావో అంత మొత్తం ఇష్టదైవం శ్రీనివాసుడు హుండీలో వేస్తున్నట్లుగా మనసారా అనుకుని ధ్యానం చేయి. మనం గుడికి వెళ్ళి హుండీలో ఎందుకు డబ్బులు వేస్తాము? పుణ్యం కోసమేక. నువ్వు అదే పని చేయి. ఆ భగవంతుడికి ఇచ్చేసాను అనుకో, ఆ దేవుడిదే భారం అన్నమాట. మొత్తం అలాగే మన చేతిలో పడుతుందని ఆశించలేం, కానీ ఏదో రూపేణ ఆ భగవంతుడు మనకు మేలు చేస్తాడు. దాన్నే పెద్దవాళ్ళు పుణ్యఫలం అన్నారుగా అన్నాడు. చెప్పాను. నిజానికి నేను ఆ రామలింగయ్య గారిని కలుసుకోనే లేదు. నష్టమనే ఊబిలో కూరుకుపోయి బయటకు రాలేకపోయిన పిన్ని మనసుకు కర్మ సిద్ధాంతం అనే వాదనతో బయటకు లాగాలని చూశాను. పిన్ని ప్రతి శనివారం నిష్టగా వెంకటేశ్వర స్వామి పూజ చేసేది. ఈ మానసిక అనారోగ్యంతో అలాంటి పూజలన్నీ మానేసింది. నేను ఆ మాట చెప్పినప్పుడు ఆలోచనలు పడినట్టుగా చూసిన పిన్ని ఆ మర్నాటి నుంచి పూజ మొదలుపెట్టింది. భగవదర్పణం అనుకుందేమో మరి. చిత్రంగా ఆ ఆలోచన సాలెగూడు నుంచి బయటపడిందనమాట. బాబాయ్తో మళ్ళీ మాట్లాడినప్పుడు నేను అదే చెప్పాను. నేను చేసిన గొప్ప ఏం లేదు బాబాయ్, కృష్ణార్పణం అనే సామెతను మనస్ఫూర్తిగా పిన్ని నమ్మటం వల్లనే ఆరోగ్యవంతురాలైంది అని. బాబాయ్ హాయిగా నవ్వుతూ అన్నాడు. ఏదైతేనే మొత్తానికి నాకు స్థిమితం చిక్కింది. కొన్నాళ్లకు రామలింగయ్య తనకి వ్యాపారంలో ఊరికే నష్టాలు వస్తుంటే ఒక స్వామీజీని కలిశాడు. ఆయన, బాబు నువ్వు చేసిన అప్పులు ఏమి తెచ్చకుండా వ్యాపారం చేస్తే అందులో నీకు లాభాలు రావు. మొదట అప్పులు తీర్చడం ప్రారంభించు, నీకు లాభాలు అవే వస్తాయని చెప్పాడు. అప్పుడు అప్పులు తీర్చారు నిర్ణయం తీసుకుని రామలింగయ్య మొదటగా పిన్ని వాళ్ళ అప్పే తీర్చాడు. పిన్ని బాబాయ్ సంతోషంగా ఫోన్ చేసి, నువ్వు చెప్పింది నిజమైనరా అబ్బాయి, రామలింగయ్య మా డబ్బులు తిరిగి ఇచ్చేశాడు అని సంతోషంగా చెప్పారు. కథ సమాప్తం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.